హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీలా. బాగున్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే రోల్డ్ గోల్డ్ చైన్ అండి. సో ఎప్పుడూ తీసుకున్నాను అనమాట. నెల్లూరు ట్రంక్ రోడ్లో మా అమ్మ తెచ్చిచ్చారనమాట నాకు. అక్కడ నెల్లూరు చిన్న బజార్ ట్రంక్ రోడ్లో అయితే షాప్స్ చాలా బాగుంటాయి అనమాట. సో అక్కడైతే నాకు ఒక చైన్ అయితే తెచ్చిచ్చారు మా మమ్మీ. తెచ్చిచ్చి కూడా చాలా సంవత్సరాలు అయింది. బ్లాక్ అయిపోయిందని పక్కన పెట్టేశాను. సో ఇప్పుడైతే కొంచెం ట్రై చేద్దాము, దాన్ని మెరుగు పెట్టుకుందాం మనమే ఇంట్లోనని చెప్పి అయితే చూస్తున్నాను అనమాట. చూసారు కదండి. సో నిమ్మకాయ అయితే ఒక చిన్న చెక్క ముక్క అయితే తీసుకున్నాను అనమాట. అంటే మనము 2-3 చైన్లు వేసుకుంటే ఒక నిమ్మకాయల్లో వేసుకోవచ్చు. బట్ ఒక చైనే కాబట్టి నేను ఒక చిన్న నిమ్మ చెక్క మాత్రమే తీసుకుంటున్నాను. సో చైన్ వేసేసుకుందాము. ఒక స్టీల్ బౌల్లో అండి. అలాగే అల్యూమినియం బౌల్ మాత్రం తీసుకోకండి, స్టీల్ బౌల్లోకి తీసేసుకొని సో ఇప్పుడైతే నిమ్మకాయ అయితే పిండేసుకుందాము. నేను మొత్తం అయితే పిండేసుకున్నాను. అలాగే ఆ నిమ్మ చెక్క కూడా అందులో వదిలేస్తానండి, ఎందుకంటే ఇంకా అందులో కూడా రసం ఉంటుంది కదా. అలాగే ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా అండి, మనము దోశల్లో ఇడ్లీలో వేసుకుంటాం కదా, సో అదైతే వేసుకుందాము. అలాగే కొంచెం అయితే పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్, కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, సో అదైతే వేసుకుందాము. సో ఇందులో మనకి కొన్ని అంటే బబుల్స్ రావడానికి అనుకూలంగా ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే కలిపి కోల్గేట్ అయితే చేస్తారు కదా, కాబట్టి మనం నోట్లో బ్రష్ పెట్టుకున్నా కానీ నొరుగు వచ్చేస్తుంది అనమాట. కాబట్టి సో అదైతే వేద్దాము. ఇందులో సాల్ట్ కూడా ఉంటుంది కదండి. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే సాల్ట్ కూడా వేస్తున్నాను, మనం వంటలో వేసుకునే సాల్ట్ అండి. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం పడేసుకోవడం ఎందుకు. బ్యాంగిల్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, సో మెడలో ఉన్న చైన్స్ కానీ ఇలాగ మీ దగ్గర బ్లాక్ అయిపోయి ఇంకా యూజ్లెస్గా ఉంటే ఇలా ట్రై చేయండి. మళ్ళీ మనకి అసలు రీయూజ్ చేయడానికి చాలా బాగుంటాయి అనమాట. అసలు మీరు ఇలా నమ్ముతున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీరు ప్రాక్టికల్గా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు చేశాకే నాకైతే కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి. సో నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరెన్నో ఇలాంటి టిప్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, నేనైతే ఇంకా అవన్నీ వేసేసానండి. స్పూన్తో కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ కూడా వేసాను అనమాట. స్పూన్తో అయితే బాగా తిప్పేసాను వాటిల్ని. ఇప్పుడే మనము నా చేతి గాజు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా బ్లాక్ అయిపోయింది అనమాట. అది ఒకటే ఉంది, ఒకటి బ్లాక్ అయిపోయిందని తీసి పక్కన పడేసాను, అది కనపడట్లేదు అనమాట. ఇది ఒకటే నా చేతికి ఉంది, సో అది కూడా వేసేసాను. ఇంకొక గాజు మా అమ్మాయి గాజు కూడా వేస్తానంటుందనమాట. సో వేయమన్నాను నేను. ఓకే, చూస్తున్నారు కదండి. మనం ఎప్పుడైతే వంట సోడా వేసేసి నిమ్మకాయ పిండుతామో సో అప్పుడే మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. కోల్గేట్ కూడా వేస్తాం కదండి. సో అసలు నిజంగా నేనే చాలా నమ్మలేకపోయాను అనమాట. చైన్ ఇప్పటికీ కూడా సో ఇప్పుడే కొంచెం రంగు అయితే వచ్చేసింది అనమాట. సో చూస్తున్నారు కదా, మీకే తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆ బ్లాక్ అంతా కూడా పోయిందనమాట. చైన్ చాలా బాగుందండి. సో ఇప్పుడైతే కొంచెము సన్నటి మంట మీద గ్యాస్ మీద కూడా కొంచెం సేపు పెడదాము. ఇంకా మా అమ్మాయి 2వ గాజు కూడా వేసేసింది అనమాట. చూస్తున్నారు కదా, 2 గాజులు ఉన్నాయి. అలాగే ఒక చైన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అసలు నిజంగా నేను నమ్మలేకపోయానండి. ఇన్ని రోజులు ఎందుకు ఇలా వేస్ట్ చేసేసుకున్నాను. నా చేతిలో బ్యాంగిల్స్, అలాగే మెడలో ఈ చిన్న చిన్న చైన్స్ అన్నీ పడేసేదాన్ని అనమాట. బ్లాక్ వచ్చేస్తే మళ్ళీ కొత్తవి తీసుకునేదాన్ని. బట్ ఈ టిప్ నాకు ముందే తెలుసుంటే నేను కూడా యూస్ చేసేదాన్ని. మీరు తప్పకుండా ట్రై చేయండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి. బయట మెరుగు పెట్టించుకోవాలంటే 80-90 రూపాయలు అడుగుతున్నారనమాట. ఆ డబ్బులు ఎందుకు వాళ్ళకి ఇవ్వడం, మనం ఏదో చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో బ్యాంగిల్ చూసారు కదండి, మంచి రంగులోకి అయితే వచ్చేసింది అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఒకసారి అయితే నేను ఇలాగే ఫ్రెండ్స్ గోల్డ్కి మెరుగు పెడతామని వచ్చారనమాట. సో నా మెడలో 1.5 కాసు చైన్ ఉంటే అలాగే తీసిచ్చేసాను అనమాట. సో తనైతే అరగదీసేసాడు దాన్ని. ఇంకా అప్పటి నుంచి అయితే నిజంగా మనుషుల్ని నమ్మడమే మానేసాను అనమాట నేను. ఓకేనండి, ఇప్పుడైతే కొంచెము మరిగాకైతే కొంచెం కుక్ చేసాకైతే ఇప్పుడు బ్రష్, అలాగే మనకి అంట్లు కడుక్కునే సోప్ అయినా లేదంటే బట్టల సోప్ అయినా ఉంటుంది కదండి. సో అదైతే కొంచెం బ్రష్ పెట్టేసి అయితే కొద్దిగా మనము దీన్ని వాష్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, బాగా రఫ్ చేద్దాం అనమాట. ఏదన్నా మట్టి ఏదన్నా ఉంటే వచ్చేస్తుంది. ఓకేనండి, అసలు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చైన్ కూడా బిఫోర్ ఎంత బ్లాక్గా ఉందో ఇప్పుడైతే నిజంగా దాన్ని సో మునుపటి రూపు ఎలా ఉందో అలా వచ్చేసింది అనమాట. నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే వీడియో లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూస్తారు కదా, అసలు నిజంగా గోల్డ్లో మెరిసిపోతున్నాయి అనమాట. సో అమేజింగ్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మరెన్నో ఇలాంటి టిప్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ పెట్టున్నాను ఫ్రెండ్స్. నాకు 4 అమ్మాయిలు అనమాట. సో ఇంకా వాళ్ళతోటి నా జర్నీ ఎలా ఉంటుంది, మా ఇంట్లో సో ఇంకా బడ్జెట్ ఎలా ఉంటుంది, ఎలా ఖర్చు పెట్టాలి, ఇంక ఈ వీడియోస్ కూడా చేస్తున్నాను అనమాట. ఒకసారి మన ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. సో చూసారు కదా,
అసలు అచ్చు గుద్దినట్టు గోల్డ్లా ఉందన్నమాట చైన్ కానీ బ్యాంగిల్స్ కానీ. తప్పకుండా మీరు ట్రై చేయండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే ఇంక నేను కూడా చాలా డబ్బులు వేస్ట్ చేశాను అనమాట. అంటే ఒక 2-3 మంత్స్ వాడడం, పక్కన పెట్టేయడం, మళ్ళీ వేరే తీసుకోవడం. ఈ టిప్ తెలిసి ఉంటే నాకు నిజంగా సో ముందు నుంచి కూడా నేను మనీ సేవ్ చేసుకునేది అనమాట. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. సో మెడలో అయితే వేసేసుకోవాలనిపిస్తుంది నాకు, వేసేసుకుంటాను అనమాట. రేపు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీగా ఇది వేసుకెళ్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, ప్లీజ్ లైక్ మై